ఒక హెల్దీ దోశల రెసిపీ అయితే చూసేసుకుందామా. హెల్దీ అన్నాను కదా అని టేస్ట్ అస్సలు ఉండద్దని అనుకోవద్దు. ఇది ఫుల్ టేస్ట్ ఒరిజినల్ దోశలాగే ఉంటుంది అనమాట. దీంట్లో రైస్ బదులు జొన్నలు వేసుకున్నాను అంతే. యాక్చువల్గా మొన్న జొన్నలతో రవ దోశ వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకు బియ్యం లేకుండా జొన్నలు వేసుకోకూడదు అని అనుకుని బియ్యం తీసేసి దాంట్లో జొన్నలు అయితే పోసుకున్నాను. ఇది వచ్చేసి జొన్న దోశలే, చాలా టేస్టీగా వచ్చింది. ఏమి విరిగిపోకుండా సేమ్ టు సేమ్ మన దోశల్లాగే వచ్చినాయి అనమాట. ఇంకపోతే ప్రాసెస్లోకి వెళ్తే, జొన్నలతో కూడా దోశలు వేసుకోవచ్చు అని తెలుసా? నాకైతే తెలియదండి. ఇదే ఫస్ట్ టైం నేను యాక్చువల్గా జొన్నలతో దోశలు వేయటం. నేను ఇంతకు ముందు అయితే కనుక జొన్న పిండితో రవ్వ దోశలాగా వేశాను. అది చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్కి టేస్ట్ ఉంది, క్రిస్పీ ఉంది. అందుకని చెప్పేసి ఎందుకు మన రెగ్యులర్ దోశల బదులు ఈ దోశలు వేసుకోకూడదు అని చెప్పేసి ఈసారి అయితే ఇది ట్రై చేశాను అనమాట. నేను ట్రై చేసిన తర్వాత మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఈరోజు అయితే చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా రాగి ఇడ్లీలు దోశల్లో రాగి అయితే వేస్తాను తెలుసు కదా, అందుకని చెప్పేసి ఈసారి జొన్నలు కూడా ట్రై చేశాను. నేనైతే కనుక ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ ఇంకా దోశ బ్యాటర్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే జొన్నలు ఇంకా రాగులు రెండు తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ అయితే కనుక 1:2 రేషియోలో మినప్పప్పు తీసుకుని దాని తర్వాత 2 జొన్నలు అయితే తీసుకున్నాను. మన ఇష్టం అండి, జొన్నలు 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు. దాంట్లో మన రెగ్యులర్ దోశల ప్రాసెస్లోనే మెంతులు కొంచెం వేసుకోవాలన్నమాట. మెంతులు వేసుకుని లాస్ట్లో కొన్ని అటుకులైనా రైస్ అయినా ఏదైనా కానీ రుబ్బేటప్పుడు దాంట్లో వేసేసుకోవాలి అంతే. ఈ మధ్యకాలంలో హెల్దీ అనగానే చాలామంది అన్నీ టేస్టీ ఉండవు అని అనుకుంటున్నారు. దాంతోపాటు ఈ జొన్నలు అనేటప్పటికల్లా కొంచెం దూరంగానే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రైస్ బదులు జొన్న అన్నమే తింటారు. మన దగ్గర అయితే కనుక రైసే తింటారు. జొన్న అన్నం నూకలాగా పట్టించుకుని దాన్ని అన్నంలాగా వండుకుని తినేస్తూ ఉంటారు. జొన్నలు చాలా ఒంటికి మంచిది, గట్టి ఒళ్ళు చేస్తుంది అని చెప్పేసి అని అంటారు కదా. అందుకని చెప్పేసి రాయలసీమ అటువైపు అయితే కనుక ఎక్కువ జొన్నలు అయితే పండించుకుంటూ ఉంటారు. వాళ్ళు మిల్లెట్స్ కూడా ఎక్కువ ఈజీగా తినగలుగుతారు. నేను ఈ మధ్యన అయితే కనుక మిల్లెట్స్ ఇంకా జొన్నలు రాగి ఇవన్నీ కూడా డైట్లోకి ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే కార్బోహైడ్రేట్ అనగానే ఇది కూడా కార్బోహైడ్రేటే, కానీ కార్బోహైడ్రేట్ అనగానే బ్రెడ్లో కార్బోహైడ్రేట్, చపాతీ, రైస్ ఇవన్నీ ఎక్కువ కార్బోహైడ్రేట్ అయిపోతున్నాయి. ఎందుకు ఎక్కువ తీసుకోవటం, ఇట్లాంటి మిల్లెట్స్ ఇంకా జొన్నలు తీసుకుంటే కనుక పొట్టు ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా వెళ్తుంది అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న మార్పు అయితే చేద్దామని చెప్పి లైఫ్ స్టైల్లో చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే కనుక ఇడ్లీకి పోసుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్ అయితే తెలుసు కదా, 1:1 అంటే మినప్పప్పు ఒకటి వేస్తే కనుక రాగులు కూడా ఒకటి వేసాను అనమాట. దాని తర్వాత రవ్వ వచ్చేసేసి 1 గ్లాస్ కాబట్టి రవ్వ కూడా 1+1 వేసుకున్నాను అనమాట. మినప్పప్పుకి 1 గ్లాసు ఇంకా రాగులకి 1 గ్లాసు. యాక్చువల్గా మినప్పప్పు రాగులు ఒక్కొక్క గ్లాస్ పోసాను కాబట్టి రవ్వ కూడా ఒక్కొక్క గ్లాసే పోసాను. ఎప్పుడు కూడా 1:2 రవ్వ పోస్తే కనుక ఇడ్లీలు గట్టిగా ఉంటాయండి. అట్లా కాకుండా 1:1 పోస్తే కనుక కొంచెం గట్టిగా రుబ్బుకుంటే పిండి ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. దాంతోపాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎక్కువ రవ్వ ఉందనుకోండి రవ్వ లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే కనుక నేను 2 గ్లాసులు రవ్వ ముందే నానబెట్టుకున్నాను. నేను ఎప్పుడు దోశకు పోసినా ఇడ్లీకి పోసినా 2 ఒకేసారి వేసుకుంటాను అనమాట. ఎందుకంటే గ్రైండర్ వేస్తాం కాబట్టి అది ఎప్పటికప్పుడు మళ్ళా కడుక్కునే పని లేకుండా 2 ఒకేసారి వేసాను అనుకోండి, ఎవరికి ఏది కావాలో అది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. దట్టు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మా ఇంట్లో టిఫిన్సే ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఏది కావాలంటే అది వేసి పెట్టచ్చు అని చెప్పేసి నేను 1 వీక్కి సరిపడా అయితే పిండి ముందే రుబ్బేసుకుంటాను. ఇంకా సండే మార్నింగ్ వచ్చేసి 10 o'clockకి నేను రుబ్బుతున్నాను అరౌండ్. చూసారా, ఎండాకాలం వచ్చేసిందంటే ఏంటో అనుకున్నాను. ఫిబ్రవరి నెలలోనే ఎంత ఎండగా ఉందో. ఇది వచ్చేసి మార్నింగ్ 10 o'clock ఎండ అండి. ఎదురెండ ఎంత కొడుతుందో. జొన్న దోశలు ఇంకా రాగి ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను కదా, దాంతోపాటు మామూలు దోశలకు కూడా పోసాను అనమాట. 1:2 రేషియోలో స్టోర్ బియ్యం అయితే వేసేసి దోశలకు కూడా వేశాను. ఇదెందుకు అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా అది బోర్ కొట్టింది అనుకోండి, ఈ వీక్ మొత్తం అదే తినలేరు కదా, ఒకేసారి స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ ఎందుకు అలవాటు చేయటం, ఇది పాత రొటీన్లో కూడా వేద్దాము అని చెప్పి మళ్ళా పిండి ఎందుకు రుబ్బటము, 1 వీక్కి సరిపడా ఇది సరిపోతుంది అని చెప్పేసి ఈ మినప్పప్పు కూడా నానవేసేసుకున్నానండి బియ్యంతో పాటు. ఇలా పప్పు మొత్తం 1 వీక్కి ముందే నానబెట్టుకుంటే పులుస్తుందా అంటే పులవదు.
గట్టిగా పిండి రుబ్బేసుకుని ఫర్మెంట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఎయిర్ టైట్ బాక్స్లో, మీకు ఆల్మోస్ట్ 1 వీక్ దాకా ఉంటుంది. ఇక్కడ పిల్లలైతే కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సండే మార్నింగ్. జొన్నలతో దోసలే కాదు, మిల్లెట్స్తో కూడా దోసలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక దోస తినే వాళ్ళు కూడా 2 దోసలు తినకుండా ఆగలేరనమాట. మిల్లెట్స్ అయితే కనుక అన్ని మిల్లెట్స్ బాగుండవు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే కనుక కోడు మిల్లెట్స్ అంటే అరికెలు, బాజ్రా అంటే సజ్జలు, ఈ మిల్లెట్స్తో కనుక మీరు దోసలు ట్రై చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కావాలంటే కనుక 1:2 రేషియో వేయకుండా 1:1 రేషియో వేయండి. అంటే మినపప్పు ఒక గ్లాస్ వేస్తే, మిల్లెట్స్ ఒక గ్లాస్ వేస్తే, బియ్యం ఒక గ్లాస్ వేసుకోండి. అప్పుడు అది క్రిస్పీగా వస్తాయి. దానిపైన చీజ్ ఇంకా క్యారెట్ ఇట్లాంటి టాపింగ్ చేస్తే కనుక దోసలు ఏ రకంగానూ బయట రెస్టారెంట్ స్టైల్లో తీసిపోయే రకంగా ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇకపోతే గ్రైండర్ రుబ్బేటప్పుడు ఒక చిన్న టిప్ అండి, ఏమీ లేదు. పిండి పట్టేటప్పుడు ముందుగా చిన్న గ్లాస్ చన్నీళ్ళు పోసుకుని దాని తర్వాత పప్పు వేసుకున్నారనుకోండి, పిండి అనేది చాలా మెత్తగా నలుగుతుంది, తొందరగా నలుగుతుంది అనమాట. ఇక్కడ పిండి నలిగేదాకా ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయటము అని చెప్పేసి మీషోలో ఇది రాగి బింది ఇంకా ఇత్తడి సామాన్లు తోమటానికి ఏదో లిక్విడ్ 80 రూపీసే ఉంది అని చెప్పేసి తెప్పించాను. చూస్తున్నాను అనమాట బాగా వస్తుందా లేదా అనేది. చింతపండు నిమ్మకాయ వేసి రుద్దాలంటే చాలా శ్రమ పడుతుంది. కాకపోతే ఈ లిక్విడ్ వేసి తోమితే కనుక వెంటనే తెలుపు వచ్చేసింది. మరీ అంత తెలుపు అని చెప్పాను కానీ చింతపండు నిమ్మకాయతో వచ్చేంత తెలుపు అయితే కాదు, కానీ ఓకే కానీ చాలా బాగా వచ్చింది. ఇమీడియట్గా కొంచెం రుద్దితే కనుక ఎక్కడెక్కడ మట్టి పట్టేసింది కూడా పాతకాలం రంగు అంతా కూడా వదిలిపోయి మామూలుగా రాగి రంగులోకి అయితే వచ్చేసింది అనమాట ఈ బింది. కానీ తోమటానికి ఒక పావు గంట అయితే టైం పట్టింది. ఈ పిండి రుబ్బే అంతసేపుల్లో ఇది కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ పని అయితే చేసుకున్నాను. దీని తర్వాత జొన్నలు కొంచెం ఎక్కువసేపే నానాలి కాబట్టి నేనైతే మిక్సీ పట్టేదాన్ని. ఇంతకుముందు ఏ పిండి అయినా కానీ మిక్సీ పడితే కనుక జొన్నలు అంత మెత్తగా రావేమో అని చెప్పి గ్రైండర్ వేశాను కదా. గ్రైండర్ వేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా 1కి 2 బంపర్ ఆఫర్ అయిపోతుంది అని చెప్పేసి మొత్తం అన్ని పిండిలు అయితే పట్టించేస్తున్నాను. ఎందుకంటే 1 వీక్ దాకా ఉంటుంది కాబట్టి. ఇంతకుముందు అయితే కనుక ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ 2 డేస్కి ఒకసారి దోసల పిండి లేకపోతే ఇడ్లీ పిండి పట్టేదాన్ని. దాని తర్వాత వీక్లో 2 టైమ్స్ బ్రెడ్ అయితే యూజ్ చేసేదాన్ని అనమాట. సరే ఈ వీక్ మొత్తానికి దోసలు ఇడ్లీ ముందే కనుక పోసేసుకుని ప్లాన్ చేసుకుంటే మొత్తం అంతా అయిపోతుంది కదా ఒకేసారి పని అని చెప్పి ఈరోజు సండే కాబట్టి మొత్తం అన్నీ ఒకేసారి పెట్టుకున్నాను. కానీ పిండిలు రుబ్బడానికి కూడా చాలా టైమే తీసుకుంటుందండి. పిండి రుబ్బేసుకుని దాని తర్వాత ఇవన్నీ చేసేటప్పటికల్లా నాకు మధ్యాహ్నం అయిపోయింది. రోజు మొత్తం దీని మీదే ఉన్నావా అని అంటున్నారు. ఈయనైతే ఇక్కడ పడుకుని యాక్ట్ చేస్తున్నారు అనమాట. కొన్ని ఉన్నాయి.
ఇంకా ఫైనల్గా అయితే కనుక నార్మల్ దోశ పిండి కూడా పట్టేసుకున్నాను. ఇదంతా అయ్యేటప్పటికల్లా ఈవినింగ్ అయిపోయింది. ఫస్ట్ జొన్న పిండితో మామూలుగా గారెలు వేద్దాము అని చెప్పేసి కొంచెం గట్టి పిండి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. దీని తర్వాత అయితే గారెలు ఎలా వేయాలో వేసి చూపిస్తాను. యాక్చువల్గా జొన్న పిండితో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో మనం ఎందుకో కానీ ఆంధ్ర సైడ్ కానీ ఇట్లా మొత్తం అంతా జొన్నలు ఎక్కువ తినము, మేమైతే తినము. వడ్లు లేకపోతే ఇట్లా నిలవ పెట్టుకుని బియ్యం ఎక్కువ వాడతాం కానీ జొన్నలు అయితే ఎక్కువ వాడాం కదా. ఈవినింగ్ టైం అయిపోయింది, ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి కండెలు ఒలుస్తున్నారు అక్కడ మా అమ్మ అయితే కనుక. అందుకని చెప్పేసి ఇంకా జొన్నల పిండితో ఈ గారెలు అయితే వేసేద్దాము అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ హేమని వచ్చేసి చదివేసుకుంటుంది. తనకి ఐఎంఓ బుక్స్ అయితే ఇచ్చాను, ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా చదువమ్మా అని చెప్తే సరే అని చెప్పేసి తనైతే ఒక చాప్టర్ అయితే కంప్లీట్ చేసిందనమాట. ఈరోజు మొత్తం మీద నేను యూజ్ఫుల్ అయిన పని అయితే ఏం చేయలేదు కానీ జస్ట్ పిండి రుబ్బటం మాత్రమే రోజు మొత్తం అయిపోయింది. దాని తర్వాత ఈ జొన్న పిండి తీసాను కదా గారెల కోసం అని చెప్పేసి ఈ పిండిలో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేసుకుని కలిపేసిన తర్వాత గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట. నేను ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసే వస్తువులు అయితే నేను ఎక్కువ చేయనండి. ఎందుకు అంటే కనుక ఆయిల్ డీప్ ఫ్రై అంత మంచిది కాదు అనేది నా ఒపీనియన్. కాకపోతే జొన్న గారెలు ఎట్లా ఉంటాయో టేస్ట్ చూద్దాము అని చెప్పేసి చేశాను. క్రిస్పీగా కాదు కానీ బాగానే ఉన్నాయి, కానీ స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. మన బియ్యంలో అయితే కనుక ఏదైనా దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా కానీ స్వీట్నెస్ ఉంటుంది. ఈ పిండిల్లో ఏంటంటే కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది అనమాట. అంటే తీపిగా ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. సో అయినా సరే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇకపోతే నా ఓపెన్ కిచెన్ చూసారా, ముగ్గులతో కలకల్లాడిపోతూ ఉంది. నాకు దీన్ని చూస్తా అంటే ముచ్చటేస్తూ ఉందన్నమాట. ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే డాబా పైన ఈ ముగ్గులనే వేయించుకుని మొత్తం అంతా డెకరేట్ చేయించుకున్నాను. కిచెన్ కమ్ ఇట్లా కూర్చుని లాన్ లాగా అనమాట. వానాకాలం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎండాకాలం మాత్రం చల్లని గాలి వస్తుంది, చాలా బాగుంది. ఇంక ఈ పిండ్లన్నీ రుబ్బేటప్పటికల్లా సాయంకాలం అయిపోయింది కాబట్టి మొత్తం పిండ్లన్నీ కూడా బయటే ఉంచేసాను ఫర్మెంట్ అవ్వడానికి. ఆల్మోస్ట్ మార్నింగ్ దాకా ఫర్మెంట్ అయిన తర్వాత పొద్దున్నే అయితే పిండిని మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. కలుపుకుని మళ్ళీ వేరే ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే తీసేస్తాను. దాని తర్వాత దీంట్లో జొన్న దోశలు ఎలా వేస్తున్నానో నెక్స్ట్ చూపిపోతున్నాను, చూసేయండి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకరోజు తీయలేదండి, షూట్ వచ్చేసి 2-3 డేస్ అయితే తీసాను అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే కనుక దీన్ని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.
ఇది స్లాబ్ కాదు, ఇది మొత్తం రేకే.